అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో ఉండే ఆలూ ఫ్రైని రెడీ చేసుకుందామండి. ఈ ఆలూ ఫ్రై సైడ్ డిష్గానే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకున్న ఆలూకి పీల్ చెక్కుకొని ఇలా క్లీన్ చేసుకుని తీసుకోవాలండి. ఇప్పుడు ఆలూని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఆలూ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న ఆలూ ముక్కలకి మనం లేయర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని, 1 టేబుల్ స్పూన్ వరిపిండిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలను వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మనం కట్ చేసుకున్న ఆలూ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఆలూ ముక్కలకి పిండి బాగా కోడయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. ఫంక్షన్ స్టైల్ రావడం కోసమే కలర్ వేసాను. అవసరాన్ని బట్టి వాటర్ని చాలా తక్కువగా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. వాటర్ని ఒకసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవి సైడ్ డిష్గానే కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు. ఆలూతో చేసిన రెసిపీస్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేయించుకొని ఇందులో వేసుకుందాం. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫంక్షన్ స్టైల్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.